అఖిలానందన్ సినిమా రంగంలోకి ఎప్పుడు అడుగు పెడతారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తెలుసు. సో ఇప్పుడు అంటే ఇంతవరకు అయితే తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే బాగుంటుందని రేణుదేశాయ్ కోరుకుంది, కానీ ఇప్పుడు ఆమె కూడా సినిమా రంగానికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మొన్న రీసెంట్ గా ఒక కార్యక్రమానికి విజయవాడకి ఆవిడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన వెంటనే చాలా క్వశ్చన్స్ చేశారనమాట. తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి, సినిమా రంగంలో అండ్ అలా చాలా విషయాల గురించి మాట్లాడుతున్న క్రమంలో అప్పుడు అఖిరానందన్ గురించి మాట్లాడుతూ, నాకు అఖిరా ఇండస్ట్రీకి వస్తేనే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉంటే నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే విధంగా అరే నా కొడుకు ఇండస్ట్రీలోకి వెళ్ళాడు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఇక మెగా ఫ్యాన్స్ గురించి తెలిసిందే, అఖిరా ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఎవరన్నా ఒక హీరోల ఎంట్రీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అది మోక్షజ్ఞ, ఇంకా అఖిరానందన్. ఇంకా మోక్షజ్ఞకి అయితే ఆల్రెడీ మనకు తెలుసు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో ఆయన వస్తున్నారు. అండ్ ఈయన కూడా ఓజీలో ఒక సాంగ్ కి మాత్రం పవన్ కళ్యాణ్ పాడుతున్న సాంగ్ కి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ అసలు ఆయన సినిమా రంగానికి మ్యూజిషియన్ గా కాకుండా యాక్టర్ గా వస్తే బాగుండని రేణుదేశాయ్ అభిప్రాయపడ్డది అనమాట. ఎప్పుడెప్పుడు అఖిరా నేను స్క్రీన్ పైన చూస్తానా అని చెప్పేసి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కానీ మనం ఇదే విషయాన్ని ఒక 6 to 5 months బ్యాక్ అట్లా చూసుకుంటే అఖిరాకి ఇష్టమైంది ఎంచుకోనివ్వండి, నేను దేంట్లో ఫోర్స్ చేయను అని చెప్పింది. అది కూడా ఎందుకు, ఫ్యాన్స్ ఫోర్స్ చేశారు మేడం, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అయితే ఫోర్స్ చేశారు. అప్పుడు ఆయన ఇష్టం వచ్చింది చేసుకొనివ్వండి, నాకు అందులో సంబంధం లేదు, నేను ఎందుకంటే నేను ఆద్యకైనా సరే నీకు నచ్చింది చెయ్యు అని చెప్తానని చెప్పింది. ఈ మధ్య కాలంలో ఇంకొకటి కూడా వినిపిస్తుంది, ఆద్య సినిమా రంగానికి రావాలనుకుందంట, కానీ తన నానమ్మ చెప్పిన మాట వల్ల నువ్వు సినిమా రంగానికి వద్దు, ఎందుకంటే నిహారిక కొనిదెలా సక్సెస్ కాలేకపోయింది అండ్ శ్రీజ కాలేకపోయింది, మిగతా వాళ్ళు రావాలనుకున్నప్పటికీ వెనకకు వెళ్ళిపోయారు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా రావాలనుకున్నప్పుడు తనని వద్దు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ చెప్తే ఇంకా ఆగిపోయిందంట. అలా సినిమా రంగానికి సంబంధించి రేణుదేశాయ్ మాత్రం అఖిరానందన్ వస్తే నాకు మాత్రం చాలా ఇష్టం అన్నట్టుగా చెప్తుంది. మరి నిజంగా ఆయన వస్తారా రారా అనేది క్లారిటీ లేదు. ఇక అదే విధంగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా మాట్లాడింది. మరి మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆమె కామెడీగా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే బాగోదు, సెకండ్ ఏం లేదు థర్డ్ ఏం లేదు, నేను కంటిన్యూటీ చేస్తున్నాను అంతే, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నా నా ఫ్యామిలీ కోసం అని చెప్పేసి చెప్పింది. మరి నెక్స్ట్ ఇంకో 2 సినిమాస్ లో ఉందంట తను యాక్ట్ చేస్తున్నారట, యాజ్ ఎ కొంచెం కీలకంగా ఒక పాత్ర అయితే ఉందంట. అదే షూటింగ్స్ చేస్తున్నాను, అగైన్ కేమ్ టు ద సెట్స్ అని చెప్పేసి పెట్టారుగా. మరి ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయా రావా అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇద్దరు కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు.